ఈ రోజు ఇంత పొద్దున్నే లేవడానికి కారణం మా వీధిలో గురు పౌర్ణమి సంబరాలు మొదలైపోయినాయి. ఇక్కడ కనిపిస్తున్నాయనే గురు మా యూత్ కి మెయిన్ లీడరు. ఈ రోజు గురు పౌర్ణమి సందర్భంగా ఇక్కడ పూజా కార్యక్రమం భోజనాలు జరుగుతూ ఉంటాయండి. ఈయన సతీష్ అండి. ఈయన మాకు ఈ వీధిలో ప్రెసిడెంట్ గారండి. నేనే ప్రెసిడెంట్. దేవుడితో సమానం. ఇప్పుడు హారతి జరుగుతుందండి. మనం లోపలికి వెళ్దాం, హారతి కూడా షూట్ చేద్దాం. नजर करना पसारा सब ही जुड़ जमाना जाना तुमने जगत पसारा सब ही जुड़ जमाना साई रहम नजर करना बच्चों का पालन करना बच्चों का पालन करना मैं अंधा हूँ बंधा पका मुझसे प्रभु दिखलाना मैं अंधा हूँ बंधा पका मुझसे प्रभु दिखलाना साई रहम नजर करना बच्चों का पालन करना. सर्वेश्वर परमेश्वर साईश्वर नित्य सत्य शुभदायक श्री सच्चिदानंद समार्थ सद्गुरु साईनाथ महाराज की जय. श्री गुरुदेव दत्त को जय. शिरडीवासा सर्वेश्वर परमेश्वर साईश्वर नित्य सत्य शुभदायक शिरडीवासा साई కలనైనా కనిపించబోయి సాయి సద్గతిని సవాయ స్వాహ మాధవాయ స్వాహ నారాయణ స్థాగండి గోవిందాయ నమః దమ ఓం కేశవాయ స్వాహ మాధవాయ స్వాహ నారాయణాయ స్వాహ గోవిందాయ నమః. ఓం కేశవాయ స్వాహ మాధవాయ స్వాహ నారాయణాయ స్వాహ తాగండి గోవిందాయ నమః. కేశవ మాధవ నారాయణాయ స్వాహ గోవిందాయ నమః. కూర్చో పూజ చేసుకో కూర్చొని కేశవాయ స్వాహ నారాయణ. మీ పిల్లలు కదా పుణ్యం అంతా ట్రాన్స్ఫర్ అవుతుంది. ట్రాన్స్ఫర్ పోనీ తాగలే పెద్దలు అనవుతా సీడ్ ఇచ్చాడు ఏం పర్లేదు ఎందుకంటే మనకి పెద్ద. కేశవాయ స్వాహ మాధవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ చేకూరుకోండి గోవిందాయ నమః. ओम साई श्री साई जय जय साई ओम साई श्री साई जय जय साई साई श्री साई नारायण स्वाहा ओम साई श्री साई जय जय साई ओम साई नाथ जय गुरु भरद्वाज जय ओम साई नाथ जय गुरु भरद्वाज जय ओम साई नाथ जय गुरु చేకూరుకో ओम साई नाथ जय गुरु भरद्वाज साई नाथ जय गुरु भरद्वाज ओम साई नाथ ఆయన చాలా మహనీయుడు, గొప్పవాడైన భగవంతుడు దత్తాత్రేయ స్వామి యొక్క అవతారం సాయిబాబా. మనం ఇంగ్లీష్ నీళ్ళు అనుకో వాడకూడదు. సాధారణంగా మీ నీళ్ళు వాడేస్తే అదే పూజ చేస్తారు. అలా చేయకూడదని మీకు ఆచరణ ఇచ్చాం. జలము నారాయణ పాదాల నుంచి పుట్టింది. ఆ జలం కూడా సాయిబాబా పాదాలను కూడా తెప్పించి దాసగానికి చూపించారు. ఆయన సాక్షాత్తు ఆయన మహా సద్గురు కనుక పూజను చాలా శాస్త్రోక్తంగా జరుగుతుంది. ఇక్కడ ఈ 2 గంటలు జరుగుతూ పూజ నిశ్శబ్దంగా మనసుని మేము బంధించుకొని పూజలని చేసుకోండి. ఇప్పుడు ప్రోక్షణ చేస్తున్నాం. ప్రోక్షణం అంటుందండి. ఇక్కడ ప్రయాగ నుంచి వచ్చిన జలం ఉంది, ప్రయాగ జలము.
ఆ ప్రయోగ జలంతో మీకు ప్రోక్షణ చేస్తున్నాం. పట్టుకో. దీంట్లో ఇది కదా ప్రయోగ జలం, దీంట్లో ప్రయోగ జలం దీంట్లో ఉన్నాయి. దాని చేయబెట్టిన చేయబెట్టి ఓం కలసస్య ముఖే విష్ణుం చేయబెట్టమా. కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్రస్థితో బ్రహ్మ మధ్యే మాతృగణ శృతకుక్షోతు సాగర సర్వే సప్తద్వీపవసుందర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో కలసంబు సమాశ్రిత గంగే చ యమునే చ కృష్ణే గోదావరి నర్మదే సింధు జలేస్మిన్ సన్నిధం గురు. ఆ పువ్వుతోటి నీళ్లు తీసుకుని దేవుడి మీద మీరు ఇక్కడ దేవుడి జల్లమ్మా. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థన్ గతోవ యస్మరేత్ పుండరీకాక్షం సా బాహ్యభ్యంతర శుచి. మీ దగ్గరికి ఇప్పుడు ప్రయాగరాజ్ జలం అవుతుంది. ఇది ప్రయాగరాజ్ జలం కుంభమేళది. ఇది సరస్సును జలతం ప్రోక్షణ అవుద్ది. ఏకాక్షం బాహ్యభ్యం శుచి. పవిత్ర కుంభమేళ ప్రయాగ జలంతో ప్రోక్షణ చేస్తాం. ఇప్పుడు పూజకి సంపూర్ణంగా అర్హత పొందినట్టే. మీరు ఆంతరికంగా బాహ్యంగా ఉన్నటువంటి అభ్యంతరాలన్నీ మనం దాటి వచ్చేస్తాం పూజకి. ఇప్పుడు చక్కగా పూజ చేసుకోండి. మొట్టమొదట మీరు 4 దిక్కులకి దండం పెట్టుకోండి. బాబు నాని పూజ చేసుకుంటావా అక్కుంటావా పూజ చేసుకోండి. ఎవరుంటే అక్కడ ఒకడు చేసుకోండి. దండం పెట్టుకోండి 4 దిక్కులు. కానీ ఓం ప్రాగ్ద్వారే అంటే తూర్పు దిక్కుకి ఓం ప్రాగ్ద్వారే ద్వాశ్రే నమః దాతృవిధాత్రే నమః దక్షిణ ద్వారే చండాయ నమః పశ్చిమ ద్వారే వరుణాయ నమః ఉత్తర ద్వారే కుబేరాయ నమః గంగాయే నమః చిక్చే నమః మాయాశక్చే నమః దిగ్గజేభ్యో నమః కేనరుభ్యో నమః తస్మద్దే శ్వేతదీపం మధ్య వేదిక మధ్య కల్పవృక్ష తస్మధ్యే సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం గంట వాయించమ్మా. ఆగమార్ధంతు దేవానాం గమనార్ధంతు రక్షసాం కుర్యాద్ ఘంటారావం తత్వదేవతాహ్వానలంచనం. శ్రీ మహాగణపతయే నమః. ఓం మీరు గణపతి ఉంది పూజ గణపతి పూజ చేయండి. ఇక్కడ గణపతి పూజ చేయం కూర్చోమ్మా. ఓం గణానాం ద్వాగం గణపతికిం హవామహే కవిం కవీనాపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రాహ్మణస్పద అనశృంజన విసిద సాధనం శ్రీ మహాగణపతే నమః. ఆయన దగ్గర పువ్వేయండి. మీరు ఒకసారి అందరూ కూడా ఒక్కసారిగా ముక్కుని ఇలా పట్టుకొని వేణుని నిటారుగా ఉంచండి. ఓం ఓం భవ ఓం శువ ఓం మహ ఓం జన ఓం దభ ఓం సత్యం ఓం దశరథవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ రసామృతం బ్రహ్మపూర్స్వరోమి. కొన్ని నక్షత్రం పట్టుకుని చేతోటి శ్రీ గోవింద గోవింద శ్రీ మహావిష్ణోరత ప్రవర్తమానస్య ఆద్య బ్రాహ్మణ దేవరార్ధే శ్వేతవరః కల్పే వైవస్వత్మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైల ఈశాన్య ప్రదేశే కృష్ణే గోదావరి మధ్యదేశే సాక్షాత్ సద్గురు సన్నిధే శ్రీమాన్ యజమానస్య. మీ పేరు మీ యజమాని పేరు చెప్పుకోండి. శ్రీనివాస నామదేశ్య పైడిపల్ గోత్రస్య ధర్మపత్ని సమేతో బాబియా పూర్తి పేరు వీర వెంకట సత్యనారాయణ నామదేశ్య నానాజీ నామదేశ్య సహ కుటుంబానాం శ్రీ సత్యబాబు నామదేశ్య వీర వెంకట సూర్యనారాయణ వెంకట సూర్య సత్యనారాయణ నామదేశ్య పైడిపల్ గోత్రస్య ధర్మపత్ని సమేతో సహ కుటుంబానాం లక్ష్మీ ప్రసాద్ నమస్తే కుక్కేల గోత్రస్య ధర్మపత్ని సమేత సహ కుటుంబానాం. ఇలా మీరు అందరూనే యజమాని పేరు చెప్పారు కదా చెప్పండి. సహ కుటుంబానాం క్షేమ ధైర్య విజయ అభయ ఆయురారోగ్య సిద్ధ్యర్జం ఆషాఢమాసే ఉత్తరాయణే గ్రీష్మ ఋతువే గురు పౌర్ణమి పర్వదినే సాక్షాత్
గురు సన్నిధే శ్రీ సద్గురు సాయినాథ కృపా కటాక్ష సిద్ధ్యర్జం సర్వారిష్ట పరిహార పూర్వక వాంఛితార్థ సిద్ధ్యర్జం శ్రీ సాయినాథ గురు మహారాజ్ పూజాం కరిష్యే. నీళ్ళు ఒక చొక్క వేసుకుని అలా కింద వదలండి మీ అక్షంతల్ని. ధూపమాగ్రహపయామి. రైట్ అక్కడ చూపించేద్దాం, ఓ రౌండ్ చేద్దాం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం గురు మే దేవ సర్వకార్యేషు సర్వదా శ్రీ మహాగణపతి నమః నీరాజనం సమర్పయామి. మీ దగ్గర ఉన్న పువ్వు తీసుకొని చేత పట్టుకుని పువ్వు నోటే పువ్వు చేత పట్టుకుని అందులోనే మంత్రపుష్పం గణపతికి. 7 లోకాలే చతుర్దశ భువనాలకి అధిపత్య శ్రీమన్నారాయణ స్వరమే గురు మహారాజు. దండం పెట్టుకున్నామా. గురు బ్రహ్మ గురు విష్ణం గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ గురు విష్ణం గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మ గురు విష్ణం గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుమాత గురుపిత ఆయన మన మార్గదర్శి. ఆయన గురు మహారాజుని హృదయం యొక్క చేసుకొని స్మరించండి. శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. నా హృదయమనే ఆసనం ముందు మనకి అన్నిటికన్నా గొప్ప ఆసనం ఏంటంటే హృదయం ఆసనం. మన పూజలు వద్దది. హృత్పద్మ సహితం కూడా మయ్యార్పదం చెప్తాం. హృదయాన్ని మించిన ఆసనం లేదు. అలాంటి ఆసనాన్ని శుద్ధి చేసి ఉంచామన్నమాట. స్వామివారు మనం పిలుస్తాం ఆ ఆసనంలోకి. ఓ పువ్వు తీసుకుని చేతపడుకుని పువ్వుని ఆవాహయామి ఆవాహయామి సద్భక్త్యా నిత్యానందం మహామితం సర్వధర్మపరం నిత్యం పూర్ణానందక విగ్రహం శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. ఆవాహయామి చెప్పండి. శ్రీ సద్గురు పరబ్రహ్మణే సితం తోయం సువర్ణ కలశితం దదామ్యాచం భక్త్యా దేవదేవ నమోస్తుతే. జ్ఞాన వైరాగ్య సంపన్న భౌరోగైక భేషజ గృహాణత్వం మయా దత్తమిదమాచమనీయకం శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. ఆచమనీయం సమర్పయామి. పంచభూతాత్మ స్వరూపాయ నమః. ఓం ప్రాణలింగ స్వరూపాయ నమః. ఓం ప్రాణలింగ స్వరూపాయ నమః. ఓం విశ్వలింగాయ నమః. ఓం విశ్వలింగాయ నమః. ఓం బహిరంతర్వ్యాపినే నమః. ఓం వైరంత వ్యాపినే నమః. ఓం దేహస్థ ఓం దేహస్థ పృథ్వీ పృథ్వీ వ్యాపస్తేజో వ్యాపస్తేజో వాయురాకాశ స్వరూపాయ నమః. వాయురాకాశ స్వరూపాయ నమః. ఓం చిద్రూపాయ నమః. ఓం చిద్రూపాయ నమః. ఓం చైతన్యలింగాయ నమః. ఓం చైతన్యలింగాయ నమః. ఓం సర్వవ్యాపినే నమః. ఓం సర్వవ్యాపినే నమః. ఓం దిగంబరాయ నమః. ఓం కేవలాయ నమః. ఓం రామరూపరహితాయ నమః. ఓం సర్వనామరూపిణే నమః. ఓం సర్వనామరూపిణే నమః. ఓం విశ్వరూపాయ నమః. ఓం విశ్వరూపాయ నమః. ఓం విరూపాయ నమః. విరూపాయ నమః. ఓం విరూపాక్షాయ నమః. విరూపాక్షాయ నమః. ఓం నిర్గుణాయ నమః. ఓం నిగుణాయ నమః. ఓం నిశ్చలాయ నమః. ఓం నిశ్చలాయ నమః. ఓం చంచలాయ నమః. నిశ్చలాయ నమః. ఓం అరిషడ్వర్గ వినాశకాయ నమః. ఓం అరిషడ్వర్గ వినాశకాయ నమః. ఓం దృశ్యాయ నమః. ఓం దృశ్యాయ నమః. ఓం దృగ్రూపాయ నమః. ఓం దుగ్రూపాయ నమః. ఓం హృదయాయ నమః. ఓం హృదయాయ నమః. ఓం సర్వలోకాత్మకాయ నమః. సర్వలోకాత్మకాయ నమః. ఓం సర్వలోక సాక్షిణే నమః. ఓం సర్వలోక సాక్షిణే నమః. ఓం సర్వదేవతా రూపిణే నమః. ఓం సర్వదేవతా రూపిణే నమః. ఓం ఆకాశగమనాయ నమః. ఓం ఆకాశ గమనాయ నమః. ఓం గమనాగమనరహితాయ నమః.
నమః ఓం గమన గమన రహితాయ నమః ఓం సర్వత్ర స్థితాయ నమః సర్వస్మృతాయ నమః ఓం సన్మాత్రాయ నమః తస్మాత్రాయ నమః ఓం సర్వాధారాయ నమః ఓం సర్వధారాయ నమః ఓం నాథనాథాయ నమః నాదనాదాయ నమః ఓం యోగేశ్వరాయ నమః ఓం యోగీశ్వరాయ నమః ఓం యోగాయ నమః ఓం యోగాయ నమః ఓం యోగగమ్యాయ నమః యోగమ్యాయ నమః ఓం యోగయోగ్యాయ నమః ఓం యోగయోగ్యాయ నమః ఓం సర్వయోగి స్వరూపిణే నమః ఓం సర్వయోగి స్వరూపిణే నమః ఓం సిద్ధిదాయ నమః ఓం సిద్ధిదాయ నమః ఓం సిద్ధాయ నమః సిద్ధాయ నమః ఓం సిద్ధియోగినే నమః ఓం సిద్ధియోగినే నమః ఓం సిద్ధరాజాయ నమః ఓం సిద్ధిరాజాయ నమః ఓం సకల సిద్ధస్వరూపాయ నమః ఓం సకల సిద్ధ స్వరూపాయ నమః ఓం సిద్ధ సంకల్పాయ నమః ఓం సత్యసంకల్పాయ నమః ఓం సర్వసిద్ధి సేవితాయ నమః సిద్ధి జీవితాయ నమః ఓం సర్వసిద్ధ సేవితాయ నమః సర్వసిద్ధ సేవితాయ నమః ఓం విఘ్నరాజాయ నమః విఘ్నరాజాయ నమః ఓం విఘ్నహంత్రే నమః విఘ్నంత్రే నమః ఓం విచిత్రవేషాయ నమః చిత్రవేషాయ నమః ఓం చిత్తచాంచల్య వినాశకాయ నమః చిత్తశాస్త్ర వినాశకాయ నమః ఓం చిత్తసాక్షిణే నమః ఓం చిత్తసాక్షిణే నమః ఓం వేదవర్జితాయ నమః వేదవచితాయ నమః ఓం కృపాకటాక్ష స్వరూపాయ నమః ఓం కృపానిధయే నమః కృపానిధియే నమః ఓం కరుణామూర్తయే నమః కరుణామూర్తియే నమః ఓం సమదర్శినే నమః ఓం సమదర్శినే నమః ఓం ఆత్మదర్శినే నమః ఓం ఆత్మదర్శినే నమః ఓం పరమాత్మ స్వరూపాయ నమః పరమాత్మ స్వరూపాయ నమః ఓం వర్షరూపక యజ్ఞకృతే నమః ఓం వర్షరూపయుక్తే నమః ఓం సకాల వర్షధాత్రే నమః ఓం సకాల వర్షదాత్రే నమః ఓం సద్ధర్మ సంరక్షకాయ నమః ఓం సద్ధర్మ సంరక్షకాయ నమః ఓం సదాచార విగ్రహాయ నమః సదాచార విగ్రహాయ నమః ఓం ఆచార వర్జితాయ నమః ఆచార వర్జితాయ నమః ఓం రోగ నివారిణే నమః ఓం రోగ నివారిణే నమః ఓం సర్వశాస్త్ర స్వరూపిణే నమః ఓం సర్వశాస్త్ర స్వరూపిణే నమః ఓం సర్వాచార సంసేవితాయ నమః ఓం సర్వశాస్త్రస్వరూపిణే నమః ఓం వేదవేద్యాయ నమః వేద్యాయ నమః ఓం వేదాత్మనే నమః ఓం వేదకర్త్రే నమః వేదకర్త్రే నమః ఓం వేద సంరక్షకాయ నమః సంరక్షకాయ నమః ఓం యజ్ఞాయ నమః ఓం యజ్ఞాయ నమః ఓం యజ్ఞ పురుషాయ నమః ఓం యజ్ఞపురుషాయ నమః ఓం యజ్ఞ భోక్త్రే నమః ఓం యజ్ఞభూతే నమః ఓం యజమానినే నమః ఓం యజమానినే నమః ఓం జ్ఞానయజ్ఞాయ నమః ఓం జ్ఞాన విజ్ఞాయ నమః ఓం ధ్యానయజ్ఞాయ నమః జ్ఞాన విజ్ఞాయ నమః ఓం బోధయజ్ఞాయ నమః బోధ విజ్ఞాయ నమః ఓం భక్తియజ్ఞాయ నమః భక్తి విజ్ఞాయ నమః ఓం సృష్టియజ్ఞాయ నమః సృష్టి విజ్ఞాయ నమః ఓం జగజ్ఞకుండాయ నమః దిగ్గుండాయ నమః ఓం విభూతయే నమః విభూతియే నమః ఓం లీలాకల్పిత బ్రహ్మాండ మండలాయ నమః ఓం వేదాకల్పితమండలాయ నమః ఓం సంకల్పిత సర్వలోకాయ నమః సంకల్ప సర్వలోకాయ నమః ఓం ఆహారాయ నమః ఆహారాయ నమః ఓం నిరాహారాయ నమః నిరాహారాయ నమః ఓం దేదపాదాయ నమః చేతపాదాయ నమః ఓం దేదపాలకాయ నమః చేతపాకాయ ఓం దేదకృతే నమః చేతకృతే నమః ఓం త్రికాలజ్ఞాయ నమః త్రికాలజ్ఞాయ నమః ఓం కాలరహితాయ నమః కాలరహితాయ నమః ఓం దృగ్దృశ్య భేదవర్జితాయ నమః దృశ్య భేదవర్జితాయ నమః ఓం ప్రణవాయ నమః ఓం ప్రణవాయ నమః ఓం శబ్దరూపిణే పరబ్రహ్మణే నమః ఓం శబ్దరూపిణే పరబ్రహ్మణే నమః ఓం దేవదేవాయ నమః ఓం దేవదేవాయ నమః ఓం దేవాలయాయ నమః దేవాలయాయ నమః ఓం సర్వధర్మ సంసేవితాయ నమః సర్వధర్మ సంసారాయ నమః ఓం సర్వధర్మ సంస్థాపకాయ నమః సర్వధర్మస్వరూపాయ నమః ఓం ధర్మస్వరూపాయ నమః ధర్మస్వరూపాయ నమః ఓం అవధూతాయ నమః ఓం లీలా మానుష విగ్రహాయ నమః లీలామానుష విగ్రహాయ నమః ఓం లీలా విలాసాయ నమః లీలా విలాసాయ నమః ఓం స్తుతిమాత్ర ప్రసన్నాయ నమః ఓం శుద్ధిమాత్ర ప్రసన్నాయ నమః ఓం షిరిడీ నివాసాయ నమః ఓం షిరిడీ నివాసాయ నమః ఓం ద్వారకామాయ నిలయాయ నమః ఓం ద్వారకామాయ నిలయాయ నమః ఓం భక్త భారభృతాయ నమః భారతపుత్రాయ నమః ఓం భారద్వాజ పూజితాయ నమః భారద్వాజ పూజితాయ నమః గురు భారద్వాజ జయ చెప్పండి
ఓం సాయినాథ జయ గురు భరద్వాజ జయ ఓం సాయినాథ జయ గురు భరద్వాజ జయ రామకృష్ణ హరి జయ శారదా మాత జయ రామకృష్ణ హరి జయ శారదా మాత జయ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త శ్రీపాద వల్లభ జయ గురు దత్త నరసింహ సరస్వతి జయ గురు దత్త స్వామి సమర్థ జయ గురు దత్త ताजुद्दीन बाबा जय गुरुदत्त सिद्धारूढ़ स्वामी जय गुरुदत्त वेंकయ్య स्वामी जय गुरुदत्त चीराल स्वामी जय गुरुदत्त पागलपाड़ी गुरुदेव जय गुरुदत्त गोपाल बाबा जय गुरुदत्त कोत्तलंक बाबा जय गुरुदत्त चिवटम अम्मा जय गुरुदत्त जिल्लमुड़ी अम्मा जय गुरुदत्त गुरु भरद्वाज जय गुरुदत्त स्वाहा ओम अपानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा श्री सद्गुरु परब्रह्मणे नमः अमृत नैवेद्यं समर्पयामि परब्रह्मणे नमः अमृत नैवेद्य श्री अलीगंगम समेत भगवान महाराज की जय। తీసేద్దాం బ్రో ఇది వేడి ఎండ వచ్చింది లేదు అంత పోయింది सुतत्वं प्रमीलो मे दोमारयस्मे मुरंगो यदाब्जे अगरं जगद्भवन् अमीर जन्मांजन पाप संजयो सर्वे संसार ఇది వీడియో మన యూట్యూబ్లో పెడదాం అని చెప్పేసి స్క్రీన్ పెట్టుకున్నాం ఎక్కడ శాంసంగ్ స్టోర్లో పెడదాం ఒకసారి హాయ్ చెప్పండి ఇంకా హాయ్ అంటే బాయ్ అని చెప్పండి సరే బాయ్ ఫ్రెండ్స్ చెప్పండి మాకు 2007లో ఇక్కడ గురు పౌర్ణమి సందర్భంగా చిన్నగా మొదలెట్టుకుని ప్రసాద్ మాస్టర్ గారి ఆయంలో జాగ్రత్తగా యాండ్వర్లో ఈ గురు పూజ అన్నది చేసుకోవడం జరుగుతున్నది. అలాగే ఏ చిన్నగా అన్నది అలాగా ఈరోజు 2025 వచ్చేటప్పటికి ప్రవాహంలాగా జరిగి దగ్గరగా ఒక 70 మంది పూజలో కూర్చుని పూజా కార్యక్రమం చేసుకుంటాం. అలాగే అందరికీ ఆ సాయిబాబా ఆశీస్సులు ఉండటం వల్ల ప్రసాద్ మాస్టర్ గారు కూడా మాకు బాగా సహకరించారు. ఇప్పుడు 19వ సంవత్సరం, ఈ సంవత్సరంతో 19 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. ఇలాగే ఇంకా కొనసాగాలని ఆ బాబావారిని కోరుకుంటూ ఇంకా ఈ ముందుకు వెళ్ళేటట్టుగా దీవించమనేసి ఆ ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాం.
మాకు సహకరించినటువంటి వారు కమిటీ మెంబర్స్ ప్రసాద్ మాస్టర్ గారు, సాయి దత్త, సాయి, రామకృష్ణ, ఈరబాబు, మన వాసు, దామని, బాబీ, నానాజీ, అనిలు, సాయి లోకేష్, మొత్తం ఇలాగా దగ్గరగా ఓ 30 మంది దాకా కుర్రోళ్ళు యూత్ ఉండి ఈ కార్యక్రమాన్ని ముందుకు జరిపిస్తున్నారని, ఈ కార్యక్రమం విజయవంతం జరగాలని సాయిబాబాని కోరుకుంటున్నాం.